హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది. అసలు ఈ 1 ఇయర్ పాలన ప్రజల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నా పేరు ప్రతాప్ నాయక్ అండి. ఓకే, ప్రతాప్ గారు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఇంతకు ముందున్న ప్రీవియస్ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వము వచ్చి ఏడాది పాలన ఎట్లా ఉందంటే ఒక మధ్య తరగతికి బేస్ చేసుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్రీ బస్ కావచ్చు, ఒక మధ్య తరగతి వాళ్ళకి మళ్ళీ ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చారు, అది మధ్య తరగతి వాళ్ళకి. సో ఇవన్నీ ఒక 12 నెలల్లో చేశారు, ఏ అప్పు లేకుండా. గతంలో విచ్చలవిడి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం 1,50,000 కోట్ల అప్పుల్లో ఉంది. సగటు మనిషి ఖర్చు 1,50,000 1,70,000 దాకా పోయింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక హైడ్రా విషయం పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో పర్వాలేదేమో అనిపిస్తుంది. హైడ్రాలో ఏమైంది మరి? హైడ్రా విషయం వచ్చేస్తే అది హైడ్రా కూడా ఒక మంచి ప్రాజెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పేద మధ్య తరగతి వాళ్ళ జోలికి వెళ్ళారో అక్కడ కొంచెం ప్రజలు ఇతని పాలన మీద అనుమానం పడ్డారు. కానీ ఇప్పుడు పర్వాలేదు, దానికి ఇప్పుడున్న యువత అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఏంటంటే మరి ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ పర్మిషన్స్ ఎలా ఇచ్చింది ఆ ఏరియాలకి? ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చూసుకుంటే విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చేసి అసలు నగరంలో భూములు లేకుండా పోయాయి. ఈరోజు ఎట్లా ఉంది? బిల్డర్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా మనము కన్స్ట్రక్షన్ చేసే ముందు అన్ని అనుమతులు తీసుకోవాలని చెప్పేసి ఒక భయం అనేది ఏర్పడింది. సో ఆ భయం అనేది ఆ మాత్రం భయమైనా ఉండాలి. లేదంటే అది వరకు విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చారు, విచ్చలవిడిగా చేశారు. మరి తెలంగాణ రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రాన్ని వీళ్ళు అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మధ్యతరగతి వాళ్ళని బేస్ తీసుకొని పాలన కొనసాగిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చూడండి పేద మధ్య తరగతి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తుంది. ఈ పాలన ప్రస్తుతం మంచిగానే ఉంది. కాకపోతే గతంలో విచ్చలవిడి అనుమతులు ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ తల్లి స్టాచ్యూకి చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మీరు ఎందుకు మార్చారు, అవసరం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? తెలంగాణ తల్లి విషయంలో ఫస్ట్ అన్ని పార్టీల ఏకాభిప్రాయం అనేది ఉండాలి. సో ఏకాభిప్రాయం అంటే ఇప్పుడు ఏకాభిప్రాయం అయ్యే సమస్య లేదు. ఆ కేటీఆర్ ప్రతి చిన్న విషయానికి గొడవ లేపుతూ పల్లెటూరు వాళ్ళను రెచ్చగొట్టుకుంటూ ఏ పార్టీకి ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ఉంటే ఇంకా ఏకాభిప్రాయం అఖిల పక్షం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఒక కొత్త మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు అన్ని విషయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది తెలంగాణ తల్లి ఆవిష్కరణకి. కేసీఆర్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తెలంగాణ ఎవరు అబ్బా జాగీర్ కాదు. ప్రజలు ఓట్లేస్తే పార్టీలు పాలిస్తాయి. కాబట్టి ప్రజలకి ఏం కావాలో తెలుసుకునే వాళ్ళే నిజమైన ముఖ్యమంత్రులు, నిజమైన పార్టీలు. అయితే ఇన్ని రోజులు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రంగం సిద్ధమైంది అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్ళకి అంటే ఒక మంచి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక 70 సంవత్సరాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనుకోవడం అది అవాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలేదు, మేము లాక్కున్నాం, మేము కష్టపడ్డాం, మేము పోరాటం ఉద్యమాలు చేస్తే ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీ ఉద్యమాల్లో 90,000 మంది ఓయు విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఉన్నాయి. మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు. శ్రీకాంతాచారి నుంచి మరి ఉద్యమకారులు అందరు చనిపోయారు. కాబట్టి మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు. ఈ హరీష్ రావు కూడా అది పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదని చెప్పేసి ఆయన తప్పించుకోవడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. కేసీఆర్ కుటుంబం వల్ల ఏం రాలేదు. తెలంగాణ మొత్తం కదిలింది. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు అందరు కదిలింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇయ్యాలని అనే సంకల్పం సోనియా గాంధీకి ఎప్పటి నుంచో ఉంది. అది సాధ్యమైంది.
సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారంట. తెలంగాణ ఇందులో కేసీఆర్ ఏం లేదు, తెలంగాణ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఆడు ఇప్పుడు అనుకోవద్దంటే 3 నెలల ముందే మరి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటే మీరు మోడీ ఇచ్చేవారా తెలంగాణ? మోడీ ఇచ్చేవారా? మోడీ నిధులే ఇవ్వట్లేదు, తెలంగాణ ఎక్కడి నుంచి ఇచ్చేవాడు? సో మోడీ గారు కూడా మోడీ గారు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 నిధులే ఇవ్వట్లేదు, అతను తెలంగాణ ఇస్తాడని మీరు ఎట్లా అనుకుంటారు? కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లా ఉన్నాయంటే పేద మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగిస్తుంది. ఇక్కడ విచ్చలవిడి అప్పులు లేవు. వారు చేసిన అప్పుల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వడ్డీలు కడుతూ ఒకవైపు మరి ప్రజల క్షేమం కోసం పనిచేస్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.